మీరు ఈరోజు మళ్ళా మన ఉనికి కావాలని అంటే వెనకటికేమో పెట్రోల్ పోపించుకొని తగలబెట్టించినటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు మీరు ఈరోజు మళ్ళీ విద్వేషాల కోసం లక్షలాదిగా తరలండి, వేలాదిగా తరలండి. నేను గాంధీ తాతలా మీరే న్యాయం కోసం కొట్లాడుతారా? మీ బతుకులకు ఏమైనా ఏ రోజైనా ప్రజలకు చేసినటువంటి చరిత్ర మీకు ఇటేమైనా ఉందా? మళ్ళీ నేను చెప్తా ఉన్నా, ఒక స్వార్థపు కుటుంబము తెలంగాణ మొత్తం ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక స్వార్థపు కుటుంబము వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము, వారి పదవుల కోసము అవకాశవాదంగా ఈరోజు విధ్వంసపు రాజకీయాలు చేయాలనేటటువంటి దానికి కుట్రలకి తెరలేపుతున్నారు. దానికి బలి పశువులుగా తెలంగాణ బిడ్డల్ని మళ్ళీ దీంట్లోకి గుంజాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక పక్క ప్రజాపాలన పిల్లల బతుకులు బాగుండాలనేటటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే, పిల్లలని పక్కదారి పట్టించాలనేటటువంటి సంకల్పంతో ఈ అవకాశవాద కుటుంబం ముందుకొచ్చింది. తెలంగాణ మొత్తం కూడా ఒక తీర్మానంగా ఈ యొక్క అవకాశవాద కుటుంబాన్ని రాజకీయ బహిష్కరణ చేయకపోతే తెలంగాణ కుటుంబంలో పిల్లలు రోడ్ల మీద పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి, పక్కదారి పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ మహానగరానికి వచ్చి బతుకుతురు. తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం తెలంగాణ బిడ్డలు నడిపిస్తుండ్రు. బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు, రాయలసీమని రతనాల సీమని చేస్తాం, కృష్ణా గోదావరి నదులను కల్పిస్తాం, తెలుగు రాష్ట్ర సమితిలు అవుతున్నాయి. ఎవరైనా ఆంధ్రలో జోలిపోతే ఊకోం, ఎన్నికల కంటే ముంగట మాట్లాడేటటువంటి మాట. అదే నీకు పదవస్తలేదు అనగానే మాత్రం ఆంధ్రోడా బతుకొచ్చినోడా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నాయకులే సొంత పార్టీ నాయకుల మీదనే చేస్తున్నటువంటి దాడిని సర్వసభ్య సమాజం వాళ్ళ ఉంటున్నటువంటి అసలు సిసలైనటువంటి రంగుని చూపిస్తుంది. చూడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇటు తెలంగాణ సమాజానికి వానికి రాలేవు, ఇటు ఆంధ్రలో కనీసం మర్యాద ఇవ్వకపోతే ఎవరికి ఉపయోగం? మీ వల్ల, మీ కుటుంబం వల్ల. బందిపోటు ముఠా పడ్డటి రాష్ట్రం మీద పడి 10 సంవత్సరాలు దోసుక తిన్నా సరిపోతలేదని చెప్పి మళ్ళీ విధ్వంసపు రాజకీయాలకు తెరలేపాలనేటటువంటి మీ యొక్క కుట్రలని ఉక్కు పాదంతో అణిచేటటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శాంతియుత వాతావరణాలని ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా చెడగొట్టాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలకి ప్రభుత్వం పూనుకుంటుందనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజానికి మా యొక్క విజ్ఞప్తి ఒకటే,